కళ్యాణ్ అయితే ప్రేమ పేరుతో నమ్మించి లేపుకొని వెళ్ళడమే కాకుండా తనతో చనువుగా దిగిన ఫోటోలను అయితే చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఆ విషయాన్ని ధీరజ్తో చెప్తే తను ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెప్పేసి ప్రేమ అనుకొని ధీరజ్ దగ్గరికి వెళ్ళేసరికి ధీరజ్ అయితే నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా, నీ మెడలో తాళి కట్టకుండా ఉండాల్సిందని చెప్పేసి అనేసరికి ఇక ప్రేమ అయితే ఇక ఆ విషయాన్ని అయితే చెప్పకుండా ఇక తనలో తాను చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. నా కష్టాలను పంచుకునే వ్యక్తివి నువ్వే ధీరజ్. నువ్వు మాత్రమే నన్ను ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రాగలవు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక నా బాధను ఎవరితో చెప్పుకోవాలని చెప్పేసి బాగా ఏడుస్తుందనమాట. ఇంతలో ధీరజ్ అయితే వచ్చి ప్రేమ పక్కనే కూర్చొని సారీ ప్రేమ అని చెప్పేసి అంటాడు. మీ అన్నయ్య మీద కోపంతో నువ్వు చెప్పేదేంటో వినకుండా నీ మీద అరిచాను. నా బాధని కంట్రోల్ చేసుకోలేకపోయాను. సరే ఏదో చెప్పాలని నన్ను వెతుక్కుంటూ వచ్చానని అన్నావు కదా, ఏంటది అని చెప్పేసి అనగానే నేను చెప్పేది వినడం నీకు ఇష్టం లేదు, అందుకే నన్ను తిట్టావని చెప్పేసి ప్రేమ అనగానే నువ్వు చెప్పేది వినడం నాకు ఇష్టం లేకపోతే నా అంతటి నేను వచ్చి అడుగుతానా, చెప్పు ఏ విషయం చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు, చెప్పు ప్రేమ అని చెప్పేసి ధీరాజ్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే అసలు విషయం చెప్పకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇక ధీరజ్ అయితే నీలో నువ్వే నలిగిపోతున్నావు, నరకం చూస్తున్నావు, నిన్ను ఇలా చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు, చాలా బాధగా ఉంది ప్రేమ, చెప్పు అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. అయితే ప్రేమ మాత్రం అసలు విషయం చెప్పకుండా నాకు తెలుసురా, నేను బాధపడితే నువ్వు చూడలేమని, నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆ కళ్యాణ్ గడు నన్ను ఏడిపిస్తున్న విషయం నీకు చెప్పాలని ఉంది, కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోవడం వల్లే నువ్వు నా మెడలో తాళి కట్టావన్న భావనలోనే ఉన్నావు. అలాంటి భావనలో ఉన్న నీకు కళ్యాణ్ గురించి ఎలా చెప్పగలరా అని చెప్పేసి నిజాన్ని అయితే దాచేస్తారన్నమాట ప్రేమ. ఇక ధీరజ్ అయితే చెప్పు ప్రేమ, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టుకో, అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి బ్రతిమలాడతాడనమాట. ఇక ఆ మాటకి ప్రేమ అయితే నిన్ను ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు, నేను నీ లైఫ్లోకి రాకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడివి కదా, కళ్యాణ్ గడు నన్ను మోసం చేశాడని జాలితోనే నువ్వు నా మెడలో తాళి కట్టావు, అంతకు మించి నీ మనసులో ఇంకే ఫీలింగ్ లేదు కదా అని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుందనమాట. ఇక ధీరజ్ అయితే సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక ప్రేమ అయితే మాట వరుసకు కూడా నువ్వు కాదని చెప్పడం లేదు, నా మనసులోని బాధ నీకు ఇంకెలా చెప్పగలను, నీ మీద నాకు ఏం హక్కు ఉందని నా బాధ నీతో చెప్పుకోగలను అని చెప్పేసి ఇక విషయం చెప్పకుండా ఆగిపోద్ది అనమాట. ఇక తర్వాత బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో నర్మదా సాగర్ వాళ్ళని కూడా చూపిస్తాను అనమాట. ఇక వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. నేను గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తా అని చెప్పేసి సాగర్ అంటే రైస్ మిల్లు వారసత్వాన్ని నువ్వే కొనసాగిస్తావని మీ నాన్న చాలా నమ్మకంతో ఉన్నారు. నువ్వు రైస్ మిల్ నుంచి బయటకు వచ్చి జాబ్ చేస్తానంటే మీ నాన్న ఒప్పుకోరు, నువ్వు మీ నాన్న మాటే వింటావు తప్ప నా వైపు నిలబడవని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట నర్మదా. ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే రామరాజు రైస్ మిల్లు మూటలు ఎందుకు మోయిస్తాడు, ఈ నర్మదా పిచ్చి కాకపోతే. ఇక తర్వాత సీన్లోనేమో రామరాజు అయితే ఏదో లెక్కలు రాసుకుంటూ ఉండగానే ఇక అప్పుడే తిరుపతి అయితే వస్తాడనమాట. ఇక వచ్చే ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు. రేయ్ చెయ్యి అందులో పెట్టి ఉండకపోతే వెళ్ళి కట్ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక తిరుపతి అయితే నో, నేను అలా కట్ చేయించుకోలేను, చెమ్మును కట్ చేస్తే నా జీవితమే కట్ అయిపోతుంది, కట్ చేసి తీస్తే నాకు జీవితంలో పెళ్ళి కాదని చెప్పేసి తిరుపతి అయితే అంటాడనమాట. ఇక ఆ మాటతో రామరాజు అయితే రేయ్ ఏ తలక మాసిన వాడు చెప్పాడు నీకు ఆ మాట అని చెప్పేసి రామరాజు అనగానే ఆ తలక మాసిన వాడిని నేనే అని చెప్పేసి ఇక భాగ్య వాళ్ళ ఆయన ఇడ్లీ అయితే వస్తాడనమాట. ఇక ఆనందరావు చూసి వేదవతి అయితే ఈ టైంలో వచ్చారేంటి అన్నయ్య గారు అని చెప్పేసి అనగానే అంటే ఓసారి చెమ్మును చూసిపోదా అని చెప్పేసి నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడలేక సాయం చేద్దాం అనుకుని వచ్చానని చెప్పేసి ఇక అతనైతే చెప్తాడనమాట. చూసావా బావా, ఇడ్లీ అన్నయ్య నాకు సాయం చేయడానికి వచ్చాడు కానీ నువ్వు మాత్రం సాయం చేయలేదని చెప్పేసి అంటాడు. ఇక ఎంతలో శ్రీవల్లి అయితే వచ్చి ఈ టైంలో వచ్చావేంటి నాన్న, లోపలికి రా మాట్లాడుకుందా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోద్దనమాట. ఎందుకు వచ్చావు నాన్న, మళ్ళీ నా జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదమ్మా, ఈసారి ఒక పెద్ద ప్లానింగ్తోనే వచ్చా, ఆ చెంబులో నగలు లేవని తెలిస్తే మన బ్రతుకు బయటపడిపోతుంది, ఈరోజు ఎలాగైనా ఆ చెంబు టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని చెప్పేసి ఇక ఇడ్లీ అయితే అంటాడనమాట. మరి ఆ చెంబు వ్యవహారాన్ని అంతటితో క్లోజ్ చేయడానికి ఆ భాగ్య వాళ్ళ ఆయన ఆనందరావు వేసిన ప్లాన్ ఏంటి, మరి ధీరజ్ ప్రేమ పడుతున్న బాధ ఏంటో తెలుసుకుని ప్రేమకి తోడుగా ఉంటాడా లేదా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.